చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ద బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు నీకు నా లైఫ్లో. సో అతని నుండి ఫోన్ వచ్చి అతన్ని కలాలి అనుకునేటప్పుడు ఎలా అనిపించిందిరా? చాలా హ్యాపీ అనిపించింది. ఆయన డ్రాయింగ్ వేయడము ఒక ఎత్తు అంటే అసలు నాకు నమ్మకం లేదు ఫస్ట్. ఆయనది నేను బొమ్మ వేశాను అని అంటే అంతవరకు వెళ్ళదులే అనుకున్నాను. బట్ అతని వరకు రీచ్ అవ్వడము, నాకు ఫోన్ చేసి మిమ్మల్ని కలుస్తామమ్మా కోవిడ్ అయిపోయిన అంటున్నాను అనడం, ఆ మాటకి మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి మేము వైజాగ్ వచ్చాం మీరు కూడా రండి కలుస్తారు పవన్ సార్ అని అనడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే ఇదంతా కాల్ అన్ని కూడా పక్కనుండే వాళ్ళు రిసీవ్ చేసుకుని మాట్లాడేవారు. అవును, డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ గారితోని. సో కళ్యాణ్ అన్న అంటే చాలా మందికి ఇష్టం, ఒక్కసారైనా మాట్లాడాలనుకుంటారు. నువ్వు మాట్లాడావు, ఏం మాట్లాడావు, ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ భయం వేసింది. అంటే గౌరవంతో కూడుకున్న ఆ భయం. వెళ్ళగానే అన్నయ్య ఒత్తుకున్నారు, ఫస్ట్ దగ్గరికి తీసుకున్నారు. యాక్చువల్లీ స్టేజ్ దిగితే నా కోసం కాదేమో అనుకున్నాను. అంటే నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను డ్రాయింగ్ పట్టుకొని ఇలానే మీ ఎదురుగా కూర్చున్నట్టే కూర్చున్నాను. వచ్చారు, స్టేజ్ పైకి ఎక్కారు, నన్ను చూసారు, దిగి వచ్చేసారు. నా దగ్గరికి రారేమో, అందరితో కలిపి నిలబడిపోయాను. రామ్మ అన్నారు. రామ్మ అంటే దగ్గరికి వెళ్ళాను. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అన్నయ్య. నీ డ్రాయింగ్ ఎలా గీసావు? నువ్వు ఇప్పుడు నాకు ఏం తెచ్చావు అన్నారు. మీ డ్రాయింగ్ వేసి తీసుకొచ్చానని చూపించాను. చాలా హ్యాపీ. తర్వాత పైకి స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒకటి అన్నారు, ఎప్పుడు కూడా నీకు ఏది అవసరమైనా మన జన సైనికులు నీ వెనకతలే ఉంటారు, నీకు అండగా ఉంటారు. ఏది అవసరమైనా నువ్వు నా వరకు చెప్పకపోయినా ఒక్క జన సైనికుడు చెప్పినా చాలు, నీకు నీ కష్టాన్ని నీ ఇంటి గుమ్మం వరకు కూడా రానివ్వరని చెప్పారు. అది చాలా హ్యాపీ. ఇప్పుడు నేను కూడా అలానే ఉంటున్నాను. ఏది నాకు అవసరమైనా కానీ, ఒక ఫుడ్ విషయంలో అవ్వని, లేదా నాకు డ్రాయింగ్ విషయంలో అవ్వని, నా షాప్ విషయంలో అవ్వని, ఎవరికొకరికి అడిగితే వెంటనే సహాయం చేస్తున్నారు. చాలా హ్యాపీ నేను ఇప్పుడు. మొత్తానికి ఫుల్ హ్యాపీ. అండ్ చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ యాజ్ ఎ ఫ్యాన్గా నేను కూడా అనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నువ్వు చూసా, పర్సనల్గా చూసారు. సో అంటే మూవీస్ నుండి సో జనాలకి ఏదో మేలు చేయాలని వెళ్తూ కొన్ని మాటలు పడుతున్నారు. అది నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే చాలా హట్టింగ్గా అనిపిస్తుంది. అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నయ్య. అది నా చిన్న వయసు నుండి నేను కూడా ఫేస్ చేసి వచ్చాను. ఇంతవరకు నేను నిలబడ్డానంటే నాకన్నా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అన్నయ్య వస్తున్నారు బయట వ్యక్తుల నుండి. అంటే తెలియదు ఎవరికి కూడా. ఒక మూవీ, ఒక హీరో అవని, ఒక డైరెక్టర్ అవని, చిన్న క్యారెక్టర్ చేసుకునే వాళ్ళు ఎవరి కోసమైనా చీప్గానే మాట్లాడతారు. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఏదో రీల్స్ చేస్తున్నాను, ఏదో కుప్పగేందులో వస్తుంది, చేతుల్లో నీకు ఎందుకే బాబు డ్యాన్స్ చేస్తున్నావు, ఒక మూల కూర్చోకుండా ఏం చేస్తున్నావు అని అంటున్నారు. మెసేజ్లు చేస్తున్నారు అని యూట్యూబ్లో, ఇన్స్టాలో ఇప్పుడు పెడుతున్నారు, ఫేస్బుక్లో కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. సో నాకే ఇంత ఉన్నదానికి నాకే అంటే అంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు, ఎవరు ఓర్చుకుంటారు? అందరికీ కుళ్ళు ఉంటుంది, జెలసీ అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఆయన అవన్నీ దాటుకుంటూ మన కోసము, మన రాష్ట్రానికి ఏదో చేయాలి అని ముందుకు వస్తున్నారు. కంపల్సరీ గెలిపిస్తాము, జై జనసేన అంటాము. మాకైతే మా తరపున అయితే కంపల్సరీ మేము గట్టిగా నిలబడుతున్నాము. రైట్ సిస్టర్. అండ్ నీ వరకు వస్తే, సో నీ లైఫ్లో వర్స్ట్ మూమెంట్ అంటే ఇన్సిడెంట్ హైదరాబాద్లోనే జరిగింది. వరస్ట్ అండ్ బెస్ట్ మూమెంట్ రెండు తీసుకుంటాను. ఎందుకంటే అన్న, ఒకవేళ ఈ ఇన్సిడెంట్ జరగకపోతే నేను మీ వరకు రాను, ఈ ప్రపంచానికి తెలియదు నేనెవరు. సో నేను రెండు రకాలుగా తీసుకుంటాను. అవతల బాధపడ్డాను, తర్వాత ఇప్పుడు సంతోషాన్ని కూడా పొందుతున్నాను ఈ సిచ్యువేషన్ బట్టి. నేను అందుకే ఎప్పుడు బాధ ఒక్కటే తీసుకోను, రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటున్నాను. అందుకే ఇక్కడ నిలబడ్డాను. అది స్వప్నిక అంటే అలా ఉంటుంది మరి. కానీ స్టార్టింగ్ అంటే ఆ రోజు ఫస్ట్ డే అవును, ఎలా జరిగింది ఏంటి? అమ్మతో మేము హైదరాబాద్కి వచ్చాం. నాన్నగారు మా చిన్న వయసులో చనిపోయారు. విజయనగరం నుండి శ్రీకాకుళం అన్న, మాది శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాల వలస మండలము, నాయరోల వలస గ్రామం. మా నాన్నగారు మా చిన్న వయసులో చనిపోవడము, ముగ్గురు ఆడపిల్లలు అవ్వడం వల్ల మాకు ల్యాండ్ ఏమీ లేదు. ఒక పెంకుటిల్లు ఉంది, అది కూడా వర్షం వస్తే కారిపోతుంది. సో అక్కడ నుండి ఏదో చేయాలి అమ్మ, ఇక్కడైతే నేను పూటకి వీళ్ళకి అన్నం కూడా పెట్టలేను అని హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పటికి నాన్నగారు 2004లో చనిపోయారు. చనిపోయిన కానీ అమ్మ ఏం చేసింది, ఎవరి దగ్గర పస్తులు, అమ్మ పస్తుండి మాకు అన్నం పెట్టేది.
ఇంకా ఇది సరిపోదు పిల్లలకి, హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఏదో ఒకటి చేద్దామని తీసుకొచ్చారు. తర్వాత అమ్మ పనిచేసిన దగ్గర షెల్టర్స్ ఇస్తారు కదా, ఆ షెల్టర్ ఇచ్చేటప్పుడు పైన వైర్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు, ఆడుకుంటున్నాము అప్పుడు. ఆ టైంలో నేను కరెంటు వైర్కి అంటుకొని ఉండిపోయాను కట్టె పట్టుకొని, ఎవరు చూడలేదు ఒక 2 hours వరకు. తర్వాత అమ్మ చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి, ఆ పొజిషన్లో ఏంటంటే అంటే కింద పడిపోయి ఉండిపోయానంట, అంటే ఆ ఫ్లోర్ పైన లేదు. ఇది మొత్తము ఇట్లా చీకెళ్ళు లోపలికి సైడ్కి గుచ్చుకొని బీపు పైన కూడా పెద్ద మచ్చలా ఉంటది, లోపలికి ఐరన్ రాడ్ కూడా దిగిపోయింది. సో లక్కీగా ఏమైందంటే అమ్మ హాస్పిటల్ తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి ఇంకా డబ్బులు లేవు, ఓనర్ పెట్టారంట, కానీ మనం తినడానికి ఇవ్వరు, ఏదైనా వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి ఏదో ఒకటి చేస్తారు. సో ఆపరేషన్ చేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు ఫస్ట్, అమౌంట్ ఇవ్వడానికి. మాకు బాధ్యత లేదు, మాకు తెలియదండి అనేసారు. తర్వాత అమ్మ కంప్లీట్ చేస్తాం అది ఇది అంటే భయపడిపోయి ఒక 4 days తర్వాత ఈలోపు 2 చేతులు కూడా కాలిపోయి మొత్తము బ్యాండేజ్ చుట్టి వదిలేశారంట. అవన్నీ ఇదైపోయింది, కుళ్ళిపోతాయి కదా మొత్తం, స్మెల్ వచ్చేసి డాక్టర్స్ అనేసారంట తెచ్చిన రోజే, జాయిన్ చేసిన రోజే ఆపరేషన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఉన్నమ్మ, ఇప్పుడైతే అవ్వదు, మీరేం అనుకోవద్దంటే ఆ అమ్మ చెప్పిందంట, ఏదేమైనా నా కూతురు నాకు ఉంటే చాలు, చేతులతో నాకు పని లేదు అంటే వెంటనే ఒక 1 week మొత్తం హైదరాబాద్లో ఉండిపోయామని. తర్వాత నేను ఇక్కడ నుండి ఊరు వెళ్ళాను అంటే బ్రతికానంటే ఇక్కడ ఒక సూది పెట్టారు, సెలైన్స్ లిక్విడ్స్ అన్నీ వెళ్ళడానికి. నేను లక్కీ, అదొకటే, ఏ డాక్టర్ పెట్టారో తెలియదు కానీ ఆయనకి నేనైతే దండం పెడుతున్నాను. అది ఉండడం వల్ల ఆంధ్రాకి తీసుకొచ్చేసారు అమ్మ వాళ్ళు. శ్రీకాకుళం వచ్చిన తర్వాత రాజాంలో జాయిన్ చేశారు, మురళీ డాక్టర్ అని, కందీస్ అయింది హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇయ్యలేదు, ప్రైవేట్ హాస్పిటల్లోనే, చిన్న హాస్పిటల్ అది, స్టార్టింగ్ అదేనంట. సో సార్ కూడా భయం వేసేసింది నన్ను చూడగానే, మొత్తం ఇవన్నీ చర్మం ఏం లేదు, చూసారు కదా ఇదంతా ఏం లేదు, మొత్తం గుల్లైపోయింది, ఎముక కనిపించేదంట, బీపు పైన కూడా కనిపించేసి ఇవన్నీ పుళ్ళు మొత్తము, మళ్ళీ ఫేస్ కి ఒంటికి ఏమవ్వలేదు. నాకు అది గుర్తులేదు కానీ హైదరాబాద్ నుండి ఊరు వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో ఆయన నీట్గా క్లీన్ చేసినప్పుడు ఉంది, హ్యాండ్స్ తీసేటప్పుడు కానీ తర్వాత అక్కడ జాయిన్ చేసేటప్పుడు కానీ ఏం లేదు, మొత్తము ఒక చుక్క బ్లడ్ లేకుండా లాగేసిందంట కరెంట్, మళ్ళీ బ్లడ్ ఎక్కించడం అన్ని చేశారు, అన్ని అమ్మాయి చెప్తుంది ఇప్పుడు కూడా. హైదరాబాద్ లో చేయడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు కూడా మొత్తం క్లీన్ చేసి 15 days లో నన్ను తయారు చేశారు అంతే. దేవుడు ఆయన వదిలేస్తే నేను చచ్చిపోతాను కంపల్సరీ. మా అమ్మ ఒకటే ఆయన భయపడ్డారంట అన్నయ్య, ఏమని, ఒకవేళ ఏదైనా ఈ అమ్మాయి చనిపోతే మా మీదకి వస్తుందండి, నేను కొత్తగా హాస్పిటల్ పెట్టాను అని ఆయన అన్నారంట. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానండి, నా కూతురు నాకు కావాలి, మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తారో చెయ్యండి అంటే ఆయన కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు 15 రోజులు. 15 రోజులు ఫ్రీగా చేసి మొత్తం మానిపోయేవి. 15వ రోజు ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా, నీ కూతురు బతికేసింది అన్నారు. ఇప్పటికి కూడా నేను మా ఫ్యామిలీ మొత్తం ఇంకా ఆయన ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పటికి కూడా వెళ్తే స్వప్నిక నువ్వు ఎదిగిపోయావు అంటే, నాకైతే పునర్జన్మ ప్రసాదించింది మా డాక్టర్ గారు, మురళీ డాక్టర్ గారు. చాలా మంది ఫ్యామిలీస్ లో ఒక డాక్టర్ ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒకటి జరుగుతుంది. మా అమ్మగారిని కూడా ఆయనే, ఇప్పటికి మా అమ్మ నాతో ఉంది అని అంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేసాము అన్ని చేయించాము కానీ తగ్గలేదు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన చూస్తే తగ్గిపోతుంది అన్ని అమ్మకి. సో అతని దేవుడు అంతే. చాలా హ్యాపీ అన్న, అలా జరిగింది. అదంతా అయిపోయింది, నీకైతే జ్ఞాపకం వచ్చింది. అవును. సో జ్ఞాపకం రాకముందు నీకు 2 చేతులు ఉన్నాయి, సో జ్ఞాపకం వచ్చేసరికి 2 చేతులు లేవు. సో ఆ సిచ్యువేషన్ లో నీ ఫీల్ ఏంటి? నా ఫీలింగ్ అన్న, స్టార్టింగ్ 1 year వరకు ఇవన్నీ నొప్పి ఉండడం వల్ల నాకేం తెలియలేదు. 1 year పెయిన్ ఉందా? 1 year మొత్తం 1 year మొత్తం బెడ్ రెస్ట్ 1 year. బయటికి వెళ్తే ఎవరేమంటారు, ఎందుకంటే ఇది తర్వాత మొత్తం రాడ్ వెనకాతలు గుచ్చిపోయిందన్నాను కదా, 1 year వరకు బెడ్ రెస్ట్ అనేసారు. బయటికి వెళ్తే పాప ఆడుకొని మళ్ళీ పడిపోతే ఇబ్బంది అండి అనేసి. సరే 1 year అయిపోయింది, తర్వాత ఇంకా స్టార్ట్, బయటికి వెళ్ళాలి, పిల్లలతో ఆడుకోవాలి, అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఇంకా ఏడుపు, ఇంకా అందరం చూసి నన్ను చూస్తే భయపడుతున్నారు, ఇంకా ఏడ్చుకుంటూ ఇంటి దగ్గరే. తర్వాత ఏంటమ్మా రోజు ఏడుస్తున్నావు, అమ్మ నాతో కలిపి ఏడ్చేది,
నా కూతుర్ని ఇలా చూస్తున్నారు అని చాలా బాగా. జనరల్ గా పుట్టినింటి మనం ఓకే అలవాటు చేస్తాం, తనకి అలవాటు అవుతుంది. అవును. సడన్ గా మధ్యలో అంటే నువ్వు 2 చేతులతో హ్యాపీగా అన్ని పనులు చేసుకుని నువ్వు సడన్ గా ఇలా ఉండాలంటే అది నీకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మధ్యలో ఏమైందంటే అన్నయ్య, అమ్మ చెల్లి స్కూల్కి వెళ్ళిపోయేది, అమ్మ అక్క పనికి వెళ్ళిపోయేవారు. ఆ అక్క 10th కూడా అవ్వలేదు, 5th స్టాండర్డ్ లోనే పని స్టార్ట్ చేసింది అక్క మా కోసం. మరి ఆ నాన్నగారు చనిపోయారు కదా, అమ్మతో పనికి వెళ్ళిపోయేది, నన్ను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఉంచేసేవారు. ఊర్లోనే కదా స్కూల్, చెల్లి వచ్చి మధ్యాహ్నం భోజనం పెడతారు అనుకునేవారు. ఒక 2 days ఏమైందంటే చెల్లి చిన్నదే కదా రాలేకపోయింది, నేను ఆకలితో ఉండిపోయాను. మరి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అన్నయ్య, 1 రోజు 2 రోజులు ఊర్లో ఉన్నవాళ్ళు 1 రోజు 2 రోజులు పెడతారు కానీ డైలీ చూస్తారండి. తర్వాత ఏడ్ చేశాను, అమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ గోల, అమ్మ నా కూతురికి చేతులు ఉంటే బాగుండు, ఆకలితో ఉండిపోయింది అని. ఇంకా ఆ డిప్రెషన్ ఇంక ఉండిపోయింది అన్నయ్య అమ్మకి, ఇప్పటి వరకు ఉండిపోయింది. ఇప్పటికీ కూడా భయపడుతుంది. ఇప్పుడైతే భయపడకమ్మా, నేను నా రబ్బర్ బ్యాండ్ పెట్టి తినేస్తాను, ఎవరి కోసం వెయిట్ చేయను అంటాను. ఓకే.